అందరికీ గుడ్ మార్నింగ్. సాధారణంగా మనిషి బ్రతకడానికి ఆహారం, నిద్ర, నీళ్ళు, సెక్స్ ఇవి చాలు అనుకుంటారు. కానీ నువ్వు మంచి ఆహారం తింటేనే నీకు ఆరోగ్యవంతంగా ఉంటావు. నీ ఆహారం తినడానికి, నువ్వు బ్రతకడానికి నీకు భోజనం ఎంత అవసరమో, నీళ్ళు అంత అవసరం, నిద్ర అంత అవసరం. సెక్స్ అనేది నీ ఆలోచన. కానీ నేడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారంటే జీవం లేని ఆహారం తీసుకొని రోగం లేని కొత్త రోగాలను సృష్టించుకొని మనుషులు హాస్పిటల్లో పాలవుతున్నారు. నిజంగా పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మేధావులు చెప్పారు, మంచి మొలకెత్తిన ఫ్రూట్స్ తీసుకోండి, మొలకెత్తిన గింజలు తినండి, ఆరోగ్యవంతమైన ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోండి అని చెప్తారు. కానీ ఎవరు నమ్మరు. ఎందుకంటే మొలకెత్తిన వాటిలోనే జీవం ఉన్న వాటిని తినండి. మొలకెత్తే గింజ ఒకటి భూమి మీద పడితే అది మొలకెత్తడానికి దాని స్వభావం చూపిస్తుంది. ఒక చిన్న మొక్కగా ఏర్పడుతుంది ఒక గింజ. అది పెసరు కావచ్చు, శనగ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అదే ఒక మాంసం ముక్కను ఒక భూమి మీద పడేయండి, అది దానిలో చనిపోయిన జీవం లేని ఒక శవంలా ఉన్న ముక్క కాబట్టి, మాంసం ముద్ద కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములను సృష్టించే శక్తి ఉంటుంది. సో చనిపోయిన దాన్ని మనం తినడానికి ఇష్టపడుతున్నాం, కానీ బ్రతుకున్నదాన్ని తినడానికి ఇష్టపడటం లేదు. సో నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటేనే నీ మైండ్, నీ శరీరము, నీ స్టమక్ అప్సెట్ కాకుండా ఉంటుంది. నువ్వు మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటావు. రోజు తక్కువ తినండి, తక్కువ క్వాంటిటీ తినండి, పెద్దలు చెప్తూనే ఉంటాను, కానీ ఎవరు నమ్మరు. కానీ సెక్స్ అనేది ఏంటంటే నీకు ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళకి శరీరం మొత్తం పని చేయకుండా ఉండి వాళ్ళకి ఆ థింగ్స్ ఆలోచన రానప్పుడు వాళ్ళ సెక్స్ మీద ఫీలింగ్సే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం అవసరం. మనిషి బ్రతకాలంటే భోజనం అవసరం. ఆ భోజనం ఏం తింటున్నాం అనేది అవసరం. భోజనము, ఆహారము, తర్వాత వాటరు, ఇవన్నీ తిన్న తర్వాత శరీరానికి కావాల్సిన 2 కోరికలు, నిద్ర, సెక్స్. నిద్ర ఇచ్చడానికి అవసరం శరీరం. అంటే శరీరం కోరుకునే కోరికలు అవి. కానీ నిజంగా నీకు ఆహారమే లేకపోతే సెక్స్ ఫీలింగ్ ఎడంగా వస్తుంది, నీకు రాదు. బట్ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకుంటే, మంచి క్వాలిటీ రైస్ తీసుకుంటే మేధావులు ఎవరైనా తక్కువ క్వాంటిటీ శక్తితోనే తింటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. దయచేసి తక్కువ ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, కోరికల కోసం ప్రాధేయపడకండి, ఉన్న వాటితోనే హ్యాపీగా జీవించండి. ఫుడ్ వెరీ ఇంపార్టెంట్.